అఫ్ కోర్స్ మీరు మ్యాథ్స్ చూస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు సైన్స్ లోపల ఎక్స్పర్ట్. మీరు ఏమనుకుంటున్నారు నిజంగా కూడా మీ యొక్క గోల్ ఏంటి అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించినప్పుడు, సార్ నేను డాక్టర్ కావాలి అనుకుంటున్నాను అనిపించింది అనుకోండి, వై ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, మీరు ఏమని క్వశ్చన్ వేసుకోవాలంటే వాట్ అనేది కాదు, వై 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 అనే క్వశ్చన్ వేసుకున్నప్పుడు మీకు ఏ ఆన్సర్ అయితే గూస్ బంప్స్ వస్తుందో, మీ ఏ ఆన్సర్ అయితే మీకు మొత్తం కూడా బాడీ అంతా వైబ్రేట్ అవుతుందో అది మీరు అలా మీకు అనిపించినప్పుడు 100% మీ లైఫ్ లోపల సక్సెస్ అవుతారు మై డియర్ ఫ్రెండ్. అందుకే మీ లైఫ్ లోపల మీరు ఏం కావాలనుకుంటున్నారు, ఎందుకు కావాలనుకుంటున్నారు. ఈ రోజు నిన్ననే నరహరి మేము ఒక విలేజ్కి వెళ్ళాము. అక్కడ రాయకల్లో ఒక అబ్బాయి కన్నయ్య అని 6th క్లాస్ చదువుతున్నాడు. వాడు 2 ఇళ్ళు కట్టిండు. వాడు కన్నయ్య వ్లోగ్స్ అని చాలా మంది చూస్తుంటారు. వాడు అని మేము షాక్ అయిపోయాము. వీడు 6th క్లాస్ అని అంటే 2 ఇళ్ళు కట్టేశాడు. వాడు విపరీతంగా సంపాదించేశాడు. అంటే వాడు 4th క్లాస్ లో స్టార్ట్ చేశాడంట. అంటే మనం టాలెంట్ ఉంటే అలా ఉండాలి. మనం ఏం చేస్తాం, ప్రొద్దున లేవగానే ఇట్లా 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 ఈ ఏళ్ళు మొత్తం కూడా అరిగిపోయింది. ఒకసారి చూసుకోరు, ఒకసారి చెక్ చేసుకోండి. ఏళ్ళు అరిగిపోతుంది. దీనికే మొత్తం జిందగీ మొత్తం సోషల్ మీడియాకి అంకితం చేయాలి. అలా సోషల్ మీడియా పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ లో సక్సెస్ కాలేరు. మీరు చూసేటటువంటి ఆ కలర్ఫుల్ స్క్రీన్ ఏదైతే ఉందో మీకు బ్లాక్ అండ్ వైట్ లైఫ్ ని ఇస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ అండ్ వైట్ లెటర్స్ ఏవైతే ఉంటాయో మీకు కలర్ఫుల్ లైఫ్ ని ఇస్తాయి. ఏది కావాలో మీరు డిసైడ్ చేసుకోవాలి. మీకు చాలా సార్లు మీ టీచర్ చెప్తుంటారు, అరే చదవండా. టీచర్ ఏమన్నా పిచ్చోళ్ళ, మన అమ్మ నాన్న చెప్తుంటారు, అమ్మ నాన్న ఏమన్నా పిచ్చోళ్ళ. కానీ వాళ్ళు చెప్పినా కానీ మనం ఏం చేస్తుంటామంటే దీనిపైన కంప్లీట్ కాన్సన్ట్రేషన్ చేస్తాం. చాలా మంది మీరు కావాలంటే మీరు టెస్ట్ చేసుకోండి, 1 to 1000 రాసి చూడండి, మీరు రాయలేకపోతారు. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటెన్షన్ డెఫిషియన్సీ డిజార్డర్ తో బాధపడుతున్నారు. యాజ్ అ సైకాలజిస్ట్ గా నేను చెప్తున్నాను, చాలా మందికి అంత కాన్సన్ట్రేషన్ లేకుండా పోతుంది. రీసెంట్ గా మేము ఒక కాన్ఫరెన్స్ లోపల ఒక క్యాండిల్ పెట్టేసి ఒక టాయ్ పెట్టేసి కొద్దిసేపు చూడమంటే 15 నిమిషాలు అయిపోయిన తర్వాత ఎవరు చూసేందుకోసం వాళ్ళు కాన్సన్ట్రేషన్ గా చూడలేకపోతున్నారు. ఈవెన్ మేము చాలా సార్లు ఏదైతే స్క్రీన్ పైన చూపిస్తుంటాం అన్నట్టు కొన్ని డాట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాట్స్ తిరిగినప్పుడు చాలా మంది చూడలేకపోతారు. కళ్ళు మొత్తం కూడా వీక్ అయిపోతాయి. అంటే మజిల్స్ అనేటటువంటి ఐ మజిల్స్ అనేటటువంటి కంప్లీట్ గా స్ట్రెంత్ తగ్గిపోతాయి. కానీ మీకు చెప్తున్న విషయం ఏంటి అంటే మీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో చాలా చాలా పవర్ఫుల్. మీ టీచర్ చెప్పింది మీరు ఫాలో అవ్వండి, 100% మీ లైఫ్ లోపల అద్భుతంగా ఎదుగుతారు. అండ్ నెక్స్ట్ W స్టాండ్ ఫర్ వర్దినెస్. మన లైఫ్ లోపల వాల్యూ ఎప్పుడు వస్తుంది? సపోజ్ ఈ మైక్ ఉంది, మైక్ ఏంటి, మైక్ క్వాలిటీ మైక్ అనేది నేను ఎట్లా చెప్తా అంటే ఇక్కడ ISI మార్క్ ఉంటుంది. ISI మార్క్ తోటి మైక్ అనేది క్వాలిటీ. అండ్ ఫుడ్ కి ఆగ్ మార్క్ అనేది ఉంటుంది, FSSAI ఉంటుంది కదా, ఫుడ్ క్వాలిటీ అని చెప్పడానికి. ఒక మ్యాంగో తీసుకున్నప్పుడు అక్కడ yellowish జ్యూస్ తీసుకుంటాం, ఒక బ్రింజల్ తీసుకుంటే దాని క్రౌన్ జ్యూస్ తీసుకుంటాం కదా. మరి హ్యూమన్ బీయింగ్ క్వాలిటీ పర్సన్ అని ఎలా చెప్తాం? మీరు మంచి వాళ్ళు, క్వాలిటీ పీపుల్ అని ఎట్లా చెప్తాం? బై బిహేవియర్. ఓకే, ఇంకా వెరీ గుడ్ బై బిహేవియర్. ఎస్. మరి మన బిహేవియర్ ఎట్లా ఉంటుంది? మీ బిహేవియర్ ఎట్లా ఉంది? వాల్యూ సిస్టమ్. అంటే మన వాల్యూ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత వాల్యూస్ కి ఇంపార్టెన్స్ ఇస్తారో డెఫినెట్ గా బాగుపడతారు. మనం మన టీచర్స్ కి రెస్పెక్ట్ ఇచ్చారనుకోండి 100%. నేను చెప్తున్నాను కదా, నేను క్లియర్ గా చెప్తా, ఎక్కడైనా చెప్తా, ఇక్కడనే కాదు, నేను చాలా కార్పొరేట్ స్కూళ్ళలో కూడా చెప్తాను. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు అదృష్టవంతులు నాన్న. ప్రభుత్వ పాఠశాల ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మనం. ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు అదృష్టవంతులు అంటే రీసెంట్ గా ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో చెప్తున్నది ఏంటి అంటే చాలా మంది కార్పొరేట్ లో చదువుకునే విద్యార్థులు కావచ్చు, ప్రైవేట్ లో చదువుకునే విద్యార్థులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఎంప్లాయీస్ గా పనిచేస్తున్నారు. కానీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, సిఇఓస్ ఎవరైతే ఉన్నారో, ఒక అద్భుతమైనటువంటి ప్లేస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారే. ఇక్కడ ఉన్నటువంటి సార్లందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళే. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే ఏమొస్తుంది సార్ అని అంటే మనకి తెలియకుండా మనకి ఇంటర్ పర్సనల్ స్కిల్స్ వస్తాయి. మనం చాలా సార్లు అన్న అక్క ఇట్లా సంబోధిస్తూ ఉంటాం, చాలా సార్లు ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంటాం. అండ్ గేమ్స్ అనేటటువంటివి ఉంటాయి, ఇంత అపార్ట్మెంట్లలో ఉంటాయి. కానీ ఇక్కడ మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. మా ఫ్రెండ్ ఆప్థమాలజిస్ట్ మొన్ననే అడిగాను, చాలా మందికి ఈ రోజు కళ్ళద్దాలు వస్తున్నాయి, దానికి కారణం ఏంటి? వాళ్ళు మరి
ఎలా చేస్తే ఆ కళ్ళజోడు లేకుండా ఉంటుంది అని అంటే ఆయన చెప్పినటువంటి ఆన్సర్ ఏంటి అంటే ప్రతిరోజు మార్నింగ్ లేచి చెట్టుని ఒక 5 మినిట్స్ కాన్స్టెంట్ గా చూస్తే ఐ మజిల్స్ అనేవి స్ట్రెంగ్ అవుతాయంట. ఇది ఇంత మంచి చెట్లు ఉన్నాయి ఇక్కడ, ఇంత మంచి వాతావరణం ఉంది, ఆక్సిజన్ పీల్చుకుంటున్నారు. ఇవి రోజు ఢిల్లీ లోపల స్కూల్కి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తారు తెలుసా? వెనకకు ఒక ఆక్సిజన్ సిలిండర్ కట్టుకొని ప్రతిరోజు 400 రూపాయలు పెట్టి ఫిల్ చేయించి